అడ్రస్ చేసి దానికి తగ్గించడం కోసం అంటే సిట్టింగ్ టాలరెన్స్ అంటారండి. కుదురుగా కొద్దిసేపు కూర్చోవడం. మీరు ఇలాంటి పిల్లలు గమనించండి, కుదురుగా కాసేపు కూర్చోడు. అవును. ఒక నిమిషం 2 నిమిషాలు మీరు కుదురుగా కూర్చోరంటే వల్ల కాదు. అటు ఇటు కదులుతూ ఉంటాడు, లేదంటే మెదులుతూ ఉంటాడు, లేదంటే చేతులు ఏదో ఆడిస్తూ ఉంటాడు. అంటే ఏ బాడీ మూమెంట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండరన్నమాట ఇలాంటి పిల్లలు. వాళ్ళనే మనం హైపర్ యాక్టివ్ అంటాం. సో ముందు ఏం చేస్తారంటే వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ అనేది నేర్పిస్తారండి. అంటే ఈ బిహేవియర్ థెరపీ అంటారండి. ఆ బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళలో ఈ హైపర్ యాక్టివిటీ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ని వాడతారు. అయితే అది అప్పుడే అడ్రస్ చేయాలి మనం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే మా వాడు ఏదో కొద్దిగా అల్లరి ఎక్కువ అంతే అని వదిలేస్తారండి. ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రేపు వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, లేదా ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు ఇబ్బంది పడతారు. ఓకే. సో ఏదైనా చిన్నప్పుడు అరికట్టాలి. మనం చిన్నప్పుడే దాన్ని అడ్రస్ చేయాలి. స్టార్టింగ్లోనే ఆ ఏజ్లోనే అడ్రస్ చేయగలిగితే, మనం కొంత థెరపీ ఇవ్వగలిగితే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. మీరు అనడ్రస్ చేయలేదు అంటే అనడ్రస్ మీరు అసలు పట్టించుకోలేదు అనుకోండి, అది లీడ్ అవుతూనే ఉంటుంది. ఆ లీడ్ అయ్యి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరీ అంత అల్లచల్లగా తిరగపోవచ్చు, కుదురుగా కూర్చోలేకపోవచ్చు. కానీ బట్ వాళ్ళు ఆఫీస్లో కావచ్చు, లేదంటే మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చూసారు కదండి, మీలో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మేమైతే వీడియో చేసి పెడతాం. ఎనీవే థ్యాంక్ యూ అండి.